సమాచార టీవీ న్యూస్ కి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజలకు జీఎస్టీ సాలిడ్ గుడ్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గురించి సరళమైన అవగాహన కల్పించడమే లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వారా జీఎస్టీ ద్వారా లభించే ప్రయోజనాలు, పన్ను విధానం, సులభత, వ్యాపారులకు వచ్చే ఆదాయ వ్యత్యాసాలు మరియు ప్రభుత్వం అందించే సౌకర్యాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వబడుతూ ఉంటుంది. రంపచోడవరం మండలంలో ఇది రవాణా రంగంలో మెరుగైన సేవలను అందించడంలో కీలకంగా ఉంటుందంటూ సర్వీసులు మరింత పారదర్శకంగా వినియోగదారులకు తక్కువ వ్యయం కలిగించేందుకు జీఎస్టీ అమలు వల్ల కలిగే సూపర్ సేవింగ్లను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేష్ పాల్గొని ప్రజలకు జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. స్థానిక షోరూం డీలర్లు సంయుక్తంగా మోటార్ సైకిళ్లు, కార్లతో బైక్ అండ్ కార్ ర్యాలీ నిర్వహించారు. వాహనాలపై భారీగా జీఎస్టీ తగ్గడం వినియోగదారులకు అనుకూలంగా ఉందని, దీనివల్ల వాహనాల ధరలు మరింత అందుబాటులోకి వస్తాయని అంటూ అధికారులు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జీఎస్టీ విధానంపై అవగాహన పెంపొందించుకున్నారు. ఈ కార్యక్రమంలో షోరూం డీలర్స్ యువత భారీ ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం అండి. రంపచోడవరం ఆర్టీఓ ఆఫీస్ పరిధిలో ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ వారు షోరూమ్స్ డీలర్స్ వాళ్ళతోటి స్టాఫ్ మెంబర్స్ తోటి ఒక ర్యాలీ లాంటిది కండక్ట్ చేయమని మా డిపార్ట్మెంట్ అధికారులు వారు ఆజ్ఞాపించిన మీదట ఈరోజు రంపచోడవరం నుంచి మన అంబేద్కర్ సెంటర్ మరియు పై సెంటర్ వరకు బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగిందండి. ఒక 50 వెహికల్స్ తోటి. ఇందులో యమహా షోరూము, బజాజ్, హోండా మరియు హీరో షోరూము సంబంధించిన ఎంప్లాయీస్ మరియు వాళ్ళ వాహనాలు కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేసినాయి. అదేవిధంగా ఈ లోకల్ ఆటో యూనియన్ నుంచి కూడా స్వచ్ఛందంగా కొంతమంది వాళ్ళ వెహికల్స్ తోటి కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్ని మనం పబ్లిసైజ్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వెహికల్స్ రేట్లు అన్నీ కూడా ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల వెహికల్స్ రేటే కాకుండా ఈ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా తగ్గినాయి. దీనివల్ల మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది. కొత్త బళ్ళు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కొన్ని బళ్ళ మీద 20,000 నుంచి కొన్ని బళ్ళు 30,000, బ్రిజా లాంటి వాహనాల మీద అయితే 1,25,000 దాకా కూడా ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల లబ్ధి చేకూరుతుంది. కాబట్టి నూతన వాహనాలు కొనుగోలు చేసుకోవాలనుకునే కస్టమర్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ పబ్లిసిటీ ద్వారా వాళ్ళకి అవగాహన కలిగి వాళ్ళు బళ్ళు ఏమైనా కొనుక్కోవడానికి అవకాశం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ పబ్లిసైజ్ చేస్తూ, అదేవిధంగా ఈరోజు కర్నూలులో కూడా పిఎం గారు ప్రోగ్రాము ఆల్రెడీ ఈరోజు 16వ తారీఖున జరగబోతుంది. అది కూడా ఇదే ప్రోగ్రాము. మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున వెహికల్ సంబంధించింది కాబట్టి వెహికల్ షోరూమ్స్ వాళ్ళతోటి, వెహికల్ డీలర్స్ తోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి.